జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. భగవద్బంధువులారా, శ్రీ భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 3వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఈ భాగవతమునందు పరబ్రహ్మస్వరూపము పరమాత్మయు సర్వేశ్వరునకు భగవానుడు శ్రీకృష్ణుడే ఎరుంగజేయబడును. దాని పొందుటకు ముందుగా ప్రవర్తించని విధము భాగవత ధర్మము. అట్టి భక్తి రూపముగు భాగవత ధర్మము ఆ భక్తిచే పొందదగు భగవానుడును ఇందు ప్రతిపాదింపబడును. శ్రీమద్భాగవతమని ఈ పురాణమునకు పేరు. భగవంతునికి సంబంధించిన భగత్స్వరూపమును, అసాధారణ దివ్యమంగళ విగ్రహమును, కళ్యాణ గుణములను, అతనిచే నియమింపబడు విశ్వస్వరూపమును ఈ పురాణం ప్రతిపాదించును. అంతటా వ్యాపించి అన్నిటికంటే గుణములలో స్వరూపములో అధికమైన ఒక తత్వం ఉన్నదని ఎరింగిన సత్పురుషులు తెలుసుకునవలసిన విషయము ఇందు ప్రతిపాదించబడినది. ఇందు ప్రతిపాదింపబడిన భగవానుడు ఎల్ల కాలముల యందు మార్పు చెందక ఏకరూపముగా ఉండేవాడు. ఆ తత్వమును ఎరింగిన వానికి మంగళము కలుగును, దుఃఖము తొలుగును. దీనిని బాదరాయణ మహాముని రచించినాడు. బాదరాయణుడు నారాయణ అంశ సంభూతుడు, పరాశరపుత్రుడు, అప్తతముడు. ఇందు వ్యాసుడు భగవానుని పూర్ణముగా దర్శించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినాడు కనుక ఈ పురాణము ప్రమాణతమము. ఇందు భగవాని ఉన్నతిని తెలిపేడి గుణములన్నీ వాస్తవములు. ఇదెరింగిన మోక్షానందము కలుగును, సంసార దుఃఖము తొలుగును. మోక్ష సాధనమగు ధర్మము భక్తి అనియు, దానిచే ఆరాధింపబడు పరదేవత సర్వజగత్కారణమును సర్వాంతర్యామియు సర్వజగన్నియామకమగు భగవానుడు ఆ శ్రీకృష్ణుడే అనియు ఈ పురాణమున ప్రతిపాదింపబడును. భగవానుని విభూతియగు విశ్వమును గూర్చియు, విశ్వాంతర్యామిని గూర్చియు, వారిని పొందు ఉపాయమును గూర్చియు విశదముగా వివరించిన ఈ పురాణముండగా వేరొక శాస్త్రములేవియూ అధ్యయనమును చేయవలసిన ఆవశ్యకత లేదు. ఈ పురాణమును వినవలని కోరిక కలిగినంత మాత్రముచే వెంటనే వినిన వారి హృదయమున వారి శ్రవణముల ద్వారా భగవానుడు ప్రవేశించి మరి వదలక నిలుచును. ఇతర శాస్త్రములు గ్రంథములు ప్రయత్నముతో భగవాని పొందుటకు చిరకాలం అభ్యసించిన గాని భగవంతుని పొందలేరని చెప్పుటకు సాయపడునవే గాని సులభముగా భగవంతుని వినిన వారి హృదయంలో నిలుపగలిగినవి కావు. దీనికి యోగ్యత వినవలనని కోరిక కలిగి వినుట మాత్రమే. అట్టి వారికి వినిన వెంటనే మనసులో భగవాను నిశ్చలముగా నిలుచును. నిగమ కల్ప తరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. భగవదానందమునందలి మాధుర్యమును ఎరింగిన వారును, దానిని మరల మరల మనసులో భావన చేసి ఆ రుచిని చవిచూడవలని భావించడు వారును అనుభవింపదగిన పరమానంద స్వరూపుడగు శ్రీకృష్ణ భగవానుడు ఈ భాగవతమున ప్రతిపాదింపబడినాడు. మాధుర్యమే రూపుదాల్చి నిలిచిన మూర్తి శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఈ లోకులను అనుగ్రహించుట కొరకై దివి నుండి భూమికి దిగినాడు. ఆ శ్రీకృష్ణ తత్వము రసోవై సహ అను ఉపనిషత్తులో పేర్కొనబడిన రసతత్వమే. అది అందరికీ అందుకున్న శక్యముగా అనిదే వేదమునడి కల్పవృక్షముల చివర కొమ్మల నుండు పండు. వేదము కల్పతరు వంటిది. ఎవరు ఏది కోరినా దాన్ని వసంగజాలినది. ఈ వృక్షం యొక్క చివరి శాఖలే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన రసస్వరూపుడే శ్రీకృష్ణ భగవానుడని ఫలము. దానిని ఒక చిలుక కొరికినది. ఆ ఫలము జారి నిలబడినది. ఆ ఫలమును కొరికిన చిలుకయే శ్రీ సుఖయోగీంద్రుడు. సుఖము అనడి పదమునకు చిలుక, సుఖయోగి అని రెండు అర్థములు.
శుకయోగి ఆ ఫలమును అనగా రసస్వరూపుడును వేద ప్రతిపాద్యుడును అగు బ్రహ్మతత్వమును అనుభవించి తన వాక్కు ద్వారా ఈ భూమిలో ప్రసరింపజేసినాడు. శుకయోగి అనడి చిలుక కొరికిన పడవేసిన ఫలమే శ్రీకృష్ణ భగవానుడు. వేదైశ్చ సర్వే అహమేవ వేద్య, వేదములన్నింటి చేతను ప్రతిపాదింపబడేవాడును నేనే అని నాడు శ్రీకృష్ణ భగవానుడు. వేదవృక్షము నుండి జారి భూమిపై పడిన ఫలము శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవాను ప్రతిపాదించినది భాగవతం. ఇందు అమృతం వంటి ద్రవము నిండి ఉన్నది కాదు, అమృతమే ఫలరూపమున ఉన్నది. లోకములోని ఫలములలో తొక్క, టెంక మొదలగునవి పారవేయవలసినవి, నవలదగినవి ఉండునేమో కానీ ఇందు అంతయు పానము చేయదగిన అమృతమే అనగా భగవద్ అనుభవమే ఈ గ్రంథమును అనుభవింపజేయబడును. భగవానుని స్మరణమే అమృతము, విస్మరణమే మరణము. ఈ భాగవతమును అధ్యయనము చేయుచున్నచో భగవత్ స్మరణము ఎడతెగక సాగును. భగవద్ అనుభవం మధురమైన ఒక రసానుభూతిని పోలియుండును. అందుచే భాగవతమును ఫలమును పానము చేయుడు అని శ్రీశుకయోగి ప్రేరణ కలిగించున్నాడు. పండును తాగుట లోకంలో ప్రసిద్ధి కాదు, కానీ ఈ భాగవతమును ఫలము శ్రీకృష్ణానుభవం అనే మధుర రసముతో నిండిన దగుటచే దీనిని పానము చేయవలెను. ఈ రసము ఒకనాడు తాగి ఒకనాడు విరమించుట అనున్నది ఉండదు. అందుచే శరీరమును వీడి జీవుడు పరమాత్మ సన్నిధిని చేరు వరకును భాగవతం అనుభవించుచునే ఉండదగినదై ఉండును. దీనిని రసికులు, భావుకులు అనుభవించవచ్చును. ఫలం యొక్క రుచిని ఎరింగిన వారే అనుభవింతురు గాని ఆ రుచిని ఎరుంగని వారు దాన్ని అనుభవింపజాలరు. అందుచే భగవద్ అనుభవమందలి రుచి గలవారందరూ భాగవతుని అధ్యయనము చేయవలెను. ఒక మాట తిని మరల ఆ రుచిని మనసులో భావింపని వారు ఫలం యొక్క రుచిని బావుగా ఎరుంగనివారు. బావుగా ఎరిగినవారు మరల మరల మనసులో భావించుకొనుచుందురు. అట్టివారు భావుకులు. వారే ఈ భాగవతుని అధ్యయనం చేయుటకు యోగ్యులు. ఎత్తైన చెట్ల చివరి కొమ్మపై ఉన్న పండు పొందుటకై దుర్లభమైనది. చిలుక కొరికి కింద పడవేసినచో అది ఎట్లు సుఖముగా పొందవీలగునో అట్లే వేద శిఖలలో పండిన భగవత్తత్వమును సామాన్యులకు అందుబాటులో ఉండనిది. దానిని శ్రీ శుకయోగి తన వాక్కుచే ఈ లోకమును అందించినాడు. ఈ భాగవతమునకు వేదమే మూలము. కేవల నివృత్తి ధర్మమునందే ఆసక్తి కలిగి విరక్తులలో అగ్రేసరుడు శుకయోగి దానిని ఆదరించినాడు కనుక మోక్షమందు ఇచ్చగలవారు దీనిని ఆదరంతో సేవింపదగును. ఇట్టి భాగవతము శుకయోగి పరీక్షిత్తునకు వివరించుటకు ముందు చేసిన ప్రార్థనా శ్లోకములు ఇంతవరకు వివరింపబడినవి. ఇక ముందు పరీక్షిత్తునకు శుకయోగింద్రుడు ఉపదేశించుటకు ముందు దీనిని నమిషారణ్యమున శౌనకాది ఋషులకు వివరించిన కథ తెలియజేయబడుతుంది. అది మనం మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.